కోర్టులో పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించుకోవడంలో భాగంగా నూతన కోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని హైకోర్టు జడ్జి కె శరత్ అన్నారు. పట్టణంలోని జిల్లా న్యాయస్థానం ఆవరణంలో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును శనివారం ఆయన ప్రారంభించారు. ముందుగా న్యాయస్థానానికి వచ్చిన ఆయనకు భాజా భజంత్రీల నడుమ సాధారణంగా స్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం నెమలి పింఛంతో కూడిన టోపీని బహుకరించి జ్ఞాపికలను సాలువాలతో సత్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు శివరాం ప్రసాద్, ప్రమీల జైన్, దుర్గారాణి, సూర్యవర్ మంచుల, జిల్లా కలెక్టర్ రాధర్శిష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్నాల నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి జస్టిస్ శరత్ మాట్లాడుతూ ఆదిలాబాద్లో ఏర్పాటు చేస్తున్న నూతన కోర్టుతో మరిన్ని కేసులు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. నగేష్ గారు సామాజిక ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన చాలా బాగా మాట్లాడారు. కాకపోతే సంతోషంగా మనం కోర్టు ఓపెన్ చేసుకుంటే దాని గురించి మాట్లాడకుండా ఎక్కువగా ఆయన సభ గురించి చెప్పారు. ముందు మనము సంతోషంగా మనం కోర్టు ఓపెన్ చేసుకున్నాం. ఒక రకంగా కొంత పరిష్కారం కేసులు త్వరగా పరిష్కారం కావాల్సిపోతాం అవకాశం ఉంది. అదేవిధంగా ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే ప్రత్యేక డిస్ట్రిక్ట్ వల్ల చాలా నష్టపోయాము. వాస్తవానికి హైకోర్టులో మేము ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంట్తో కొన్ని సర్టిఫికేట్స్ అన్ని జిల్లా కోర్టుతో పాటు హైకోర్టు అడ్వకేట్స్ చాలా పోరాటం చేశారు. అల్టిమేట్గా హైకోర్టు పేపర్ అయితే హైకోర్టు జాగ్రత్త పరిస్థితి వాపసు వెళ్ళాలని ఉండేది. అందుకని ఒక అభివృద్ధి జరిగే క్రమంలో కొంతమందికి కొన్ని అవకాశాలు కోరుకునే అవకాశం ఉంటుంది. కానీ నెక్స్ట్ జనరేషన్ కోసం మనం పనిచేయాల్సి ఉంటుంది. ప్రధానంగా మీతో పాటు నేను కూడా చెన్నైలో పుట్టి పెరిగిన వాడిని, అక్కడ చదువుకొని అక్కడే కొంతకాలం ప్రాక్టీస్ చేసి హైకోర్టుకి వెళ్ళినవాడిని. అందుకని నేను వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు బాలకృష్ణ వాళ్ళతో కానీ పొద్దున దగ్గర గుట్టూరు బాలకృష్ణ వాళ్ళతో కానీ అడ్వకేట్తో కానీ కరెక్ట్గాతో కూడా మనం మాట్లాడేది ఏంటంటే